विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। शक्रगदाशिखेटविशिखांश्चापङ्गुलं तर्जनीं बिभ्राणामरलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रौतां त्रिनेत्रोज्ज्वलां परात्परकलां श्रीचिता महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गादेवतायै नमः। అనేకకోటి ప్రార్థన నమస్కారం సమర్పయామి। ఇప్పుడు సువర్ణ ఖచ్చిత రజిత చీరను సమర్పిస్తున్నాం. దాన్ని మీరు ఒకసారి సంకల్పంతో అంటే వారు అందిస్తారు, వారు అలంకరిస్తారు. ఓం దుర్గాదేవ్యై నమో నమః। వస్త్రార్థే స్వర్ణఖచిత రజిత వస్త్రం సమర్పయామి। ఓం జాతవే ఒక్కసారి ఓం శ్రీమాన్ శ్రీమతః కౌశికసగోత్రస్య నరసింహారావు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తద్ధర్మపత్ని శారదనామధేవత్యాః దంపత్యోః శ్రీ సాంగ సపరివార సమేత మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి లలితాపరాదేవతా స్వరూపిణి దుర్గాంబికా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ధర్మపురి క్షేత్ర సంబంధిత सर्व भक्तजनेभ्यः धर्मपुरी क्षेत्रे निवासित स्थित सर्वेभ्यः भक्तजनेभ्यः आयुष्याभिवृद्ध्यर्थं धर्मपुरी क्षेत्र अधिष्ठान देवता ज्योतिर्मयी विजय दुर्गा देवी की समर्पयामि। धर्मपुरी अधिष्ठान देवतां ज्योतिर्मयी विजय दुर्गा देवता प्रीत्यर्थं स्वर्णस्वर्चित खचित స్వర్ణ లేపిత ఆయన చెప్తే అది శంకర్లో పోతే తీర్థమైనట్టు ఆయన చెప్తేనే అవుతుందండి। స్వర్ణ లేపిత రజిత వస్త్రం సమర్పయామి। అమ్మ ఒక్క 2 నిమిషాలు ఎవరు మాట్లాడకండి అమ్మ, గురువు గారు అమ్మవారి మీద చక్కగా చెబుతున్నారు. కనులు కావు తల్లి కరుణా సముద్రాలు, కనులు కావు తల్లి కరుణా సముద్రాలు,
ముక్కు పుడక కాదు ముక్తి సుమము. కనులు కావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు పుడక కాదు ముక్తి సుమము. నవ్వు కాదు తల్లి నవనీత దీపము, నవ్వు కాదు తల్లి నవనీత దీపము. స్వర్ణ వస్త్రమున అపర్ణ శోభ, స్వర్ణ వస్త్రమున అపర్ణ శోభ. ఇది మీ అమ్మవారు పలికించిన ఆశ, చూస్తే కానీ రాదు. నక్షత్రానాగం శతభిషక్వధిష్టః తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః. మా అమ్మవారు తీసుకున్నట్టు అదే ఖాళీ మా అమ్మాయి గురువు గారు. కామే అస్మిన్ అయి దేవాద్రవినమాయయంత భారత మాత్రే నమః. ఒకే వేదిక మీద ఇరువురికి కలిపి ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ఆ పెద్దమ్మకు పెద్దయ్య ఆత్మలింగేశ్వర స్వామి. అప్పటి నుండి కూడా మనం దేవి భాగవతంలో చెప్పినట్టుగానే అమ్మవారు ఏ విధంగా అయితే తనలో నుంచి ముగ్గురిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సృజించి వివాహాలు చేసిందో ఆ పద్ధతిని అవలంబిస్తూ 3 సంవత్సరాలుగా ఇక్కడ త్రిమూర్తుల కళ్యాణం హరిహర బ్రహ్మలకి ముగ్గురికి కూడా ఏకకాలంలో వివాహం జరిపించడం అనేది మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం విశేషంగా మన భాగ్యం కొద్దీ తల్లులు అందరం కలిసి ఒక ఆలోచన చేసాం. ఏమిటంటే అది అమ్మవారికి వెండితో చీరను తయారు చేయించి ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఎందుకంటే మూలపుటమ్మ చాలా పెద్ద మావిడే కాబట్టి అమ్మకు ముందుగా ఆ బంగారు పూతతో కూడినటువంటి రజిత వస్త్రాన్ని సమర్పించుకుందామని మాకు సంకల్పం కలిగినప్పుడు అందరి మనసుల్లో నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క మాట, అది ఎవరి చేతుల మీదుగా సమర్పిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ముక్త కంఠంతో తల్లులందరూ అన్నది ఏమిటంటే ఇంకెవరి చేతులతోనండి, శారదాంబ గారి చేతుల మీదుగానే ఇది మనం సమర్పించడం సముచితంగా ఉంటుంది అని అనడం జరిగింది. ప్రత్యేకమైన అర్హురాలుగా నేను భావించి పక్కనే ఆయన అరుణాచలేశ్వరుడే, ఆయన కూడా మీ అందరికీ మండిపడుతూ ఉంటాడు, మళ్ళీ చల్లబడుతూ ఉంటాడు, అందరి మీద నిప్పులు కురిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ నిప్పులు తన మీద కూడా వేసుకుంటూ ఉంటారు మన గురువు గారు లోకహితం కోసం. కాబట్టి ఈరోజు నేను ఈ సందర్భంగా అపీత కుచాంబిక సమేతంగా వచ్చినటువంటి అరుణాచలేశ్వరుడిగా నేను భావిస్తూ వారిద్దరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. గురువు గారు అమ్మ శారదమ్మ గారిని అందరూ గౌరవపూర్వకంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. వారి యొక్క దివ్య సన్నిధానంలో వారి అధ్యక్షతని ఈ ముగ్గురికి కూడా వివాహాలు జరుగుతున్నాయి. నమస్తే అస్తు భగవన్ విశ్వరాయ మహాదేవాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం
राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः शतञ्जीवशरदो बद्धमानयत्यभनिगमो भवति शतमिति शतं दीर्घमायुः भवन्तु నెమ్మదిగా రండి.